From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. పశ్చిమాసియాలో పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శాంతి ఒప్పందం విషయంలో ట్రంప్ ఇచ్చిన గడువు ఇవాళ రాత్రి 8 గంటలతో ముగియనుంది. అయితే ట్రంప్ వార్నింగ్ ను లైట్ తీసుకున్న ఇరాన్ అమెరికాకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తామని అంటుంది. వార్ రూపంలో ఖమేనీ వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఇలా ఎవరూ తగ్గకపోవడంతో గడువు ముగిసాక ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత దాడులు మరింత తీవ్రం చేస్తామని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఏప్రిల్ 7ను పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే మారుస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్లోని ప్రతి పవర్ ప్లాంట్, ప్రతి బ్రిడ్జిని నేలమట్టం చేస్తామని చెప్పారు. ఇరాన్ మొండిగా వ్యవహరిస్తే వారి ఆయిల్ రిఫైనరీలను ధ్వంసం చేసుకుంటామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికా పవర్ గ్రిడ్లు, ప్లాంట్లను లక్ష్యం చేసుకుంటే ఇరాన్ అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కీలకమైన వంతెనలు, రవాణా మార్గాలు ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ సైనిక కదలికలను స్తంభింపజేయాలని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తొలిసారిగా వార్ రూములకు ప్రవేశించిన ముస్తఫా ఖమేనీ ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకున్నారు. గడువు ముగిసేలోపే అమెరికాకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తామని ఇరాన్ అంటుంది. ఇజ్రాయెల్పై ఇప్పటికే 49వ విడత క్షిపణి దాడులను ప్రారంభించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ టెల్ అవీవ్ చుట్టుపక్కల నగరాలపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపిస్తుంది. తన శత్రువులకు హర్ముజ్ జలసంధి ఎప్పటికీ మూసే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ అమెరికా పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలను లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి అణ్వాయుధ పరీక్ష చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ అణ్వస్త్ర దేశంగా ప్రకటించకుంటే అమెరికా, ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ అణు కేంద్రాలపై భారీ దాడులు చేసే అవకాశం ఉందని, ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటల్లోపే ఒమాన్ లేదా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఏదైనా ఒప్పందం కుదిరితే తప్ప పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ డీల్ కుదరకపోతే రేపటి నుంచి ఇరాన్పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడే అవకాశం ఉంది. ట్రంప్ నిజంగా ఇరాన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఎట్టకేలకు బయటకు వచ్చారు. ముస్తఫా చనిపోయి ఉండొచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో తొలిసారిగా వార్ రూమ్ లో ప్రత్యక్షమయ్యారు. కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో ముస్తఫా సైనిక ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు పెరుగుతున్న సమయంలో ముస్తఫా ఖమేనీ నేరుగా సైనిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. డిజిటల్ మ్యాప్లను పరిశీలిస్తూ క్షేత్రస్థాయి కమాండర్లకు దిశానిర్దేశం చేస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్మీ కమాండర్లతో కలిసి ముస్తఫా మిస్సైల్ వ్యవస్థలు, డ్రోన్ సాంకేతికత, సరిహద్దు భద్రతపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తెర వెనుక వ్యూహకర్తగా ఉన్న ముస్తఫా ఇప్పుడు నేరుగా యుద్ధ క్షేత్ర నిర్ణయాల్లో భాగస్వామి కావడంతో ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, శత్రువుల దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముస్తఫా పిలుపునిచ్చినట్లు సమాచారం.
తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ కంటే ముజ్తబా మరింత కఠిన వైఖరిని అవలంబిస్తారన్న పేరుంది. ముజ్తబా నాయకత్వంలో హిజ్బుల్లా, హుతీలతో పాటు ఇతర మద్దతుదారులు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఇది పశ్చిమాసియాలో ఉద్రిక్తలను మరింత పెంచుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్తో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ముజ్తబా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ముజ్తబా ఇరాన్ పగ్గాలు చేపట్టడంతో దేశ భద్రత కోసం అణ్వాయుధ తయారీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.